హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియ వ్లాగ్స్. రీసెంట్గా మేము రాట్నాలమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. అంటే ఏలూరు దగ్గరలో ఉంటుందంట. 1 అవర్, ఒక ½ అవర్ ప్రయాణం ఏలూరు నుంచి. అక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బాగా తోటల్లో కాఫీ తోటలు అయ్యి అనమాట. లోపలికి వెళ్ళాము. ఆ తోటల్లో అసలు ఎంత బాగుందంటే వాతావరణం చాలా బాగుందండి. అదే ఆ వాతావరణం అంతా మీకు చూపించాలి అని చిన్న ప్రయత్నం అయితే చేశానండి. ఈ కాఫీ తోటలు ఇవన్నీ బాగా లోపలికి కోకో తోటలు, పామాయిల్ తోటలు అవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాము. ఇదిగోండి, ఇది కోకో కాయ అనమాట. అది మా షన్నుగడ్డ దాన్ని కొయ్యాలని చూస్తుంది అనమాట. ఊరికే చూడు అంతే. ఇదిగో చూడండి ఎట్టా దానికోసం వెంపర్లాడుతుంది అనమాట, కోద్దామని, దాన్ని వేసి చేద్దామని. అయితే కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళిన టైంలోనేనండి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయి పెద్ద వర్షం మబ్బులై పట్టేసినాయండి. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయింది. 9కి చూడండి వాతావరణం ఎట్లా ఉందో. చీకటి పడిపోయి సాయంత్రం 7 అయినట్టుంది. ఆ చెట్ల మధ్యలో ఆ వాతావరణం, ఆ వర్షం అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సిటీల్లో అయితే ఈ వాతావరణం మనం చూడలేమండి. సిటీస్ లో మనం ఎంతసేపు ఈ కాంక్రీట్ దిమ్మల మధ్య బతికేస్తున్నాం కానీ ఎలాగైనా తోటలు, పల్లెటూరు, ఆ వాతావరణం వేరండి. మాకైతే చాలా నచ్చింది. అక్కడంతా పంపర పనస, కోకో తోటలు, పామాయిల్ తోటలు ఇవన్నీ బాగా ఉన్నాయండి. ఆ ఏరియా అంతా మేము వెళ్ళడం ఇదే మొదటిసారి. బాగుంది అదంతా వాతావరణం. చూడండి వాతావరణం ఎంత బాగుందో. సెల్ ఫోన్ లైట్ వేసి తీయాల్సి వచ్చిందండి ఆ పంపర పనసకాయ మీకు చూపించడానికి. అలా కింద నుంచి పై దాకా. పైన వాతావరణం ఏమో అట్లా ఉంది, చెట్ల మధ్యలోనేమో అట్లా చీకట అలుముకుని ఉంది. ఈ వర్షానికి మా షన్ను అయితే మామూలుగా ఆడలేదు. అక్కడ బాగా ఆడుకున్నారు మా పిల్లలందరూ. చాలా బాగుందండి వాతావరణం. చూడండి వాళ్ళకి కోకో చెట్లు ఉంది మొత్తం చుట్టూ కోకో చెట్లు చాలా తక్కువ ఉంది అసలు. ఇంకా జీడిగిందిలో అదేదో పెద్ద అడవిలోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. అదేదంటారు చూసారా, కాకుల దూరని కారడవి అని, చీమల దూరని చిట్టడవి అని కథల్లో ఉంటది కదా, అలా ఉందన్నమాట ఆ వాతావరణం. బాగా వర్షం పడింది. ఒక ½ అవర్ అయితే బాగా పడింది. ఇక మా షన్నుగడ్డ గుడికి వెళ్ళటానికి అని రెడీ చేసిన తర్వాత దాని ఫోజులు చూడండి, ఏమో ఫోజులు పెట్టింది. దాని ఫోజులు అంటే మామూలు ఫోజులు కాదు. ఇక వర్షానికి బాగా ఎంజాయ్ చేసింది అనమాట వర్షంలో. ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి గుడికి వెళ్ళటానికని. కాస్త వర్షం తగ్గిన తర్వాత 9:30కి అట్లా బయలుదేరాము నెమ్మదిగా. కారులో నుంచి ఆ చినుకుల మధ్య వాతావరణం చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి బయలుదేరి గుడికి వెళ్ళామండి. ఇది రాట్నాలమ్మ తల్లి గుడి. అంటే ఈ గుడి ఎక్కువగా చూపించలేకపోయానండి, జనం వచ్చేసారు. అసలు తీయటానికి వీలు పడలేదు. లోపల అది చూపించడానికి కూడా అసలు వీలు పడలేదు. ఏదో బయట నుంచి ఊరికే అట్లా గుడి మాత్రం చూపించాను. లోపలికి వెళ్ళి తీయటానికి అసలు వీలు పడలేదు. సండే రోజు అసలు బాగా ఉంటారంట. రాట్నాలమ్మ తల్లి గుడి పక్కనే పెద్ద కోనేరు ఉందండి. తామర పూలు ఉన్నాయి. అసలు ఆ తామర పూల కోసం మా షన్నమ్మ గడ అయితే గోల గోల చేసి వాళ్ళ నాన్న దింపింది ఎట్టగైతే పువ్వులు కొయ్యమని. వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చారండి పువ్వులు. ఇక ఆ పువ్వులు పట్టుకుని చాలాసేపు ఆడింది, వాటితో ఫోజులు ఇచ్చింది. చూడండి ఎంత బాగుందో. కలువ పువ్వు కాదు, తామర పువ్వు. బ్రహ్మకమలం లాగా, అదే గనక తెల్లగా ఉండి ఉంటే అసలు బ్రహ్మకమలమే అనిపిస్తుందా అన్న బాగుంది కదండి. అట్లా గుడిలోకి మళ్ళీ దర్శనం చేసుకుని అమ్మవారిని వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి ఇట్లా మొక్కులు తీర్చుకుంటారంటండి. బాగా సత్యంగల తల్లి అంట. మొక్కులు తీర్చుకుంటారు. సూపర్.